వినోదాత్మకమైనటువంటి ప్రజలను వినోదపరిచేటువంటి కళలు కానీ అంతరించిపోతున్నాయి. ప్రజలకు మనకు కనపడిన పరిస్థితిలో ఆ స్థితిలో ఇవాళ ఎక్కడో డైనోసార్ అవశేషాలు కనుక్కున్నట్టుగా ఈ మధ్య మనకు బెజవాడలో ఈ పిట్టల ధరలు ఎక్కడ మనకు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ కళ ఎక్కడ లేదు, అంతరించిపోయింది. మొన్నే పిట్టల ధర ఆ చాతుర్యాన్ని పిట్టల ధర కళని బెజవాడలో కనుక్కున్నారు. ఆ పిట్టల ధర మనకి ఏతావాత అతను ఏంటి అంటే అదములలో శ్రేష్ఠుడు, అదములలో శ్రేష్ఠుడు. ఆయన సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను ఆయన వారిని ఒకటే అడుగుతున్నా. పేరుని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను, 2 గోడౌన్లు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. ఏమనంటే అద్దె కోసం కట్టుకున్నాను, నా దగ్గర పనిచేసేటువంటి మనుషులు దాంట్లో స్టాక్ తగ్గింది అని చెప్పని వచ్చి చెప్తున్నారు. మీరు ఇన్స్పెక్షన్ చేసి సాంకేతికంగా నాకు బాధ్యత లేనప్పటికీ నైతికంగా 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినవాడిని, మంత్రి చేసినవాడిని, నైతికంగా ఆ తప్పుని నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను. నేను చెప్పాను డిపార్ట్మెంట్, చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. కనీసం ఇంట్లో ఆడవాళ్ళను కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమ శ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా, ఆడపడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమ శ్రేష్ఠుడు కాళ్ళ మీద పడి మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గాడికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే, లోకేష్ అయితే, ఇంకెవడన్నా మా ఊరు మంత్రి, నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా, ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. మీరు మనిషి జన్మ ఎత్తితే, మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకు వచ్చి, ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో సీసీటీవీలు ఉంటాయిగా అందరి ఇళ్లలో, ఆ మామయ్య ఒకవేళ చంద్రబాబు అయితే, చంద్రబాబు ఇంటూ ఉండవా? చీమ చిట్టుకుమన్నా అన్నీ రికార్డ్ అవుతాయి కదా. సీసీటీవీ ఫోటో బయట పెట్టండి. ఎందుకు నా మీద జాలి దయ్యా? ఈ తప్పుడు మాటలు ఎందుకు? ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మామయ్య గాడి ఎవడా మామయ్య ఆ మామయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు ఆ మామయ్య గాడికి? ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే, చావుంటే, దమ్ముంటే, నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు, నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆ ఇంటికి ఆ వీడియోలు బయట పెట్టండి, ఫోటో అన్న బయట పెట్టండి. సిగ్గు శరం లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడతాం, సంస్కారం లేకుండా. జగన్ గారు కనబడితే టపామని కాళ్ళ మీద పడతారు. సార్ మాకు ఎదవ సార్, మాకు నాయకుడు కాదు సార్, మేము అక్కడ బతుకుతున్నా, మిమ్మల్ని అభిమానిస్తామని చెప్పినే మీ ఇంటి వాళ్ళు టపామని కాళ్ళ మీద పడిపోతుంటారు పెళ్ళిళ్ళలో. అవన్నీ మీ ఇష్టం. నేను దాని గురించి నాకేం అభ్యంతరం లేదు, బాధ లేదు, చీకు లేదు. కాకపోతే పిచ్చబాగుడు ఏదైతే బాగారో ఛాలెంజ్ నిరూపించండి. 50 కోట్లు మీ మామయ్య గారికి ఎవడికో ఇచ్చానంటున్నారు కదా, మరి ఈడీ కేసు పెట్టి నన్ను ఆ మామయ్య గారిని లోపలేండి. మరి ఈ 50 కోట్లు క్యాష్గా బదలాయిస్తే మరి తప్పు కదా, నేరం కదా. ఏంటి చంద్రబాబుకి 50 కోట్లు ఇస్తే చంద్రబాబు నన్ను ఏంటి లోపల కండి. తప్పుడు వాగుడు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకోమని చెప్పని ఆ మనుషులకు చెప్తున్నా.